ప్రార్థన. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ పిల్లలు సత్యమును గురించి అనుభవం జ్ఞానాన్ని సంపాదించారని సంతోషిస్తున్నాను. ఈ సంఘం అనేక గ్రామాలకి సువార్త ప్రకటించే సంఘంగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, వాక్యమే సత్యమైన సత్యములో నీ పిల్లలు నిలపమని ప్రార్థిస్తున్నాను. కొద్ది నిమిషాలు మాతో ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. సంఘం చాలా పెద్ద సబ్జెక్ట్ అండి అది. అయితే సోదరులు చెప్పినట్టుగా అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు సంఘం అనేది బైబిల్లో దేవుడు రాచించిన సంఘం. దీని గురించి కొన్ని వాక్యాలు చూద్దాం మనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని అందరూ చూడండి ఒకసారి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, పునాది రాయి. ఏదో నిర్మాణం చేయటానికి, దేన్నో నిర్మాణం చేయటానికి క్రీస్తు పునాదిగా ఉన్నారట. అర్థమవుతుంది కదా? మన చూద్దామండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా దీనికి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు క్రైస్తవులు, ఎఫెసీలో ఉన్న సంఘస్థులు దేని మీద కట్టబడి ఉన్నారట? ప్రవక్తలు, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఒకటి ఉంది. దేనికి పునాది అంటే సంఘమునకు పునాది ఒకటి ఉంది. ఆ సంఘమునకు పునాది రాయవరంటే యేసుక్రీస్తు. అంటే క్రీస్తు మీద కట్టబడినది క్రీస్తు సంఘం. సోదరిమణులు శిరీష అలాగే భవాని ముందుగా వచ్చారు. వారు నాతో డిస్కస్ చేస్తున్నారు. మిగిలిన సంఘాలంటే వాళ్ళ బైబిల్ కంటే వాళ్ళ నాయకులు రాసిన పుస్తకాలని చదువుతారట. ఇక్కడ ఎల్ఏఎఫ్ అన్నట్టు ఒకటి ఉంది. దానికి మూల స్థాపకుడు ఎవరంటే జోషువా డానియేల్. ఆయన దర్శనాలు, ఆయన ప్రార్థనలు, ఆయన ప్రసంగాలు ఓ బుక్ రాశారు. ఏమండి? అవి చదువుతారట. అంటే వాళ్ళ నాయకులు వేసిన పునాది మీద బోధలు ఆ క్రైస్తవులు కట్టబడ్డారు. విస్తరించి మాట్లాడకూడదు. నెక్స్ట్ స్టెప్ ఫెలోషిప్ అని మరొకటి ఉంది. ఈ ఫెలోషిప్ చాలా రకాలు ఉన్నాయండి. ఫెలోషిప్ అంత ఒకటి కాదు. ఎల్ఏఎఫ్ ఒక ఫెలోషిప్ అయితే, ఒక రకం ఫెలోషిప్ అయితే, ఒక నాయకుడి మీద కట్టబడిన ఫెలోషిప్ అయితే అది సహవాసం అయితే,
భక్త సింధు సహవాసం ఒకటి ఉంది. హెబ్రోను, ఫిలదెల్ఫియా, రెహోబోతు. అయ్యగారికి మనసులో ఏ పేరుతో ఆ పేరు పెడతారు సంఘానికి. అయితే నేను అన్ని చదివానండి బాబు, మీకు తెలియదు. అందరు బోధకులు కలిసాను నేను. అయ్యగారు మా ఊర్లో మరి మల్కిపురంలో సంఘం పెట్టుకుంటున్నానండి, మీరు ప్రార్థన చేసి దాన్ని పేరెంటాలంటే కనిపెడతానండి మరి అంటే. నేను దేవుడు చెప్తే చెప్పాలి, నాకు నువ్వు ఇష్టపడి పోతా అలాగా కనిపెట్టి ఫిలదెల్ఫియా అంటాడు అనమాట. సాధ్య సంఘం. అక్కడి నుంచి ఆయన బోధన మీద కట్టబడతారు. ఏమండి? ఇక బైబిల్ మిషన్ ఒకటి ఉంది అంటే, ఇవన్నీ ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావటం సమండి. బైబిల్ మిషన్ ఒకటి ఉంది. అది దేవదాస్ అయ్యగారు ఆయన స్థాపించాడు. ఆయన మీద కూడా పాటలు పెడతారు తెలుసా మీకు? ఆయన మీద కూడా పాటలు పడేస్తారంట. ఆయన చెప్తారు, ఆయన ఎంతగా చెప్తారంటే వాళ్ళు, మా అయ్యగారు చనిపోయి పాతాళంలో కూడా వాకి చెప్పాడంట ఆయన చెప్తారు. తెలుసు మీకు? విన్నారు ఎవరన్నా? పాతాళములో ఉన్నవారు కూడా వాకి చెప్పాడంట ఆయన. అసలు పాతాళకి వెళ్తే ఎవరు తిరుగుతారు బయటికి అంటే, వెళ్ళి పాతాళకు వెళ్ళిపోయాడు చెప్తున్నారు మళ్ళీ. ఏనండి? మరొకటి ఉందండి, మరొక శాఖ ఉంది. అది విలియం బ్రెనహం. వాళ్ళు ఏమంటారంటే, మా ప్రవక్త చెప్పింది మేము చేస్తాం అంటే. ఈ సంఘానికి అన్ని పునాదులు ఎవరు? మనుష్యులు. ఈ సంఘానికి అన్నిటి పునాదులు మనుషులు. మరొక పెద్ద 1844లో కట్టబడిన ఎలెన్ జి వైట్ మరి అడ్వెంటిస్ట్ సెవెంత్ డే ద గ్రేట్ కాంట్రవర్సల్ అని బుక్ రాసింది ఆవిడ. బంగారు అక్షరాలతో చూపించాడు దేవుడు విశ్వందనాన్ని ఆకాశంలో. ఆవిడ పెద్ద పుస్తకం రాసిందండి. బైబిల్ కంటే రండి రాసిన పుస్తకం దాన్ని పెడతారు. అదే చదువుతారు, అదే బోధిస్తారు. వాళ్ళతో కూడా నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను. నేను ఎవరిని వదిలేదు. మా వాడు ఆ కాలేజీలో బీకామ్ కంప్యూటర్ చదువుతున్నాడు. నా దగ్గర ఉండటానికి డిగ్రీకి జాయిన్ చేశాను. అతను ఫోన్ చేశాను, నాకు మా అబ్బాయి దగ్గరికి ఉంటాడు, దాంట్లో వేస్తే ఇంగ్లీష్ బాగా వస్తుందని ఉద్దేశంతో వేశాను. ప్రపంచ దేశం జరగాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ చాలా అవసరం. ఈ రోజుల్లో డిగ్రీ లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, భాష స్కిల్ ఉంటే సరిపోతుంది. భాష ఎవరితోడైనా మాట్లాడచ్చు. ఆ లెక్చరర్ అంటున్నాడు పక్కోడితో, ఫోన్ చేశాను, మాట్లాడేశాను, నేను పెట్టేసాను అనుకున్నాడు. ఈ పాస్టర్ గారు అంటే కేశనపేరులో మా సెవెంత్ డే సంఘాన్ని కడగడలు ఆడించేసేటండి చెప్తాడు పక్కోడితో. అది ఎవ్వరిని ఊరుకోలేదండి. తెలుసు వాళ్ళందరికీ. పబ్లిక్ మీటింగ్ పెట్టి స్టేజ్ మీద కూర్చొని శనివారం ఆదివారం కమాన్ తేల్చుకున్నారండి అన్న. ఎప్పుడు కాదు. ఇదిగోండి వీళ్ళంతా ఎవరంటే మనుషుల సిద్ధాంతాల మీద కట్టబడిన వారు. ఐపీసీ 302 సెక్షన్ చెప్పారండి. ఏంటది? ఉరి శిక్ష. ఐపీసీ సార్ ఎవరనుకున్నారు వాళ్ళు? డగ్లస్. ఆయన సిద్ధాంతాల మీద కట్టబడింది ఐపీసీ.
మ్యాన్ డాక్టరీన్ అదంతా. ఏ సంఘ చెత్త తిరగేయండి ఏమండి. రెస్టోరేషన్ మూమెంట్ తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మార్టిన్ లూథర్. లూథర్ సంఘాలన్నీ కూడా లూథర్ సిద్ధాంతాల మీద కట్టబడ్డాయి సంఘాలన్నీ కూడా. దీనికి దేవుడు చెప్పండి చెప్తారు. హిస్టరీ ఏ సంఘాన్ని గురించి అడగండి చెప్తారు. బ్రదరన్ గ్రూప్గా పిలువబడినటువంటి క్రైస్తవులు గోదావరి డెల్టా మిషన్గా పిలువబడింది జీడిఎం. అందులో శాఖది కానీ ఆనాడి పౌలు ఎపిసోడ్లో స్టార్ట్ అయినటువంటి సంఘాన్ని గురించి ఆయన రాస్తూ ఎవరు తెలుసు, ఆయన కట్టాడు ఈ సంఘాన్ని. ఎపిస్ సంఘాన్ని పౌలు గారు కట్టారండి. ఎపిసోడ్లో ఉన్న క్రీస్తు సంఘాన్ని వాళ్ళతో ఏమంటాడంటే, ఎందుకంటే కొరింథీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి, ఒరే మీరు మనుషుల సిద్ధాంతంతో వెళ్ళిపోయారు ఏంటరా మీరు అని వాళ్ళు బుద్ధి చెప్పి అప్పుడు చెప్తున్నాడు. 20 వచ్చి చదవండి. ఇప్పుడు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరై ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరున్నారు, కట్టబడ్డారు అన్నాడు. అపోస్తలులు ప్రవక్తలు వేశారు పునాది. ఆ పునాది రాయవరంటే యేసుప్రభు వారు. దాన్ని అక్కడ కోట్ చేసుకోండి. 1 కొరింథీ 3:11. ఎవరు చెప్తారు గ్యాప్ ఉంటే? వేయబడిన తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. పునాది వేయబడింది ఏదో కట్టడానికి. ఏం కట్టబడింది క్రీస్తు మీద అంటే, క్రీస్తు మీద ఏది కట్టబడింది అంటే పునాది ఎవరు చెప్పండి? క్రీస్తే. స్లాబ్ ఎవరు మరి? తలకాయ ఆయన క్రీస్తే. మధ్యలో సంఘానికి ఈ వేలు పెట్టిన కుదరదు. ఇంకా ఏం కట్టారు అంటే, ఈ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీయుల మనుషుల చేత యేసుక్రీస్తు విసర్జింపబడ్డాడు. కానీ మనుషుల చేత విసర్జింపబడిన యేసుక్రీస్తు వారు దేవుని దృష్టికి మాత్రము ఏర్పరచబడిన వారైనా, అమూల్యమైన వాడైనా, ఆయన చనిపోడుకుంటున్నారా? లేదు, సజీవుడైన రాయి అనగానే పునాదికి మూలం, పునాది వేయడానికి మూలం అండి రాయి అంటేనే. సజీవమైన రాయి ఉండి ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవ రాళ్ళ వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మ సంబంధమైన సంఘముగా కట్టబడుచున్నారు. సంఘంగా కట్టబడ్డామంట ఈ పునాది మీద. అలాంటి గొప్ప అపోస్తులు వేశారు దానికి పునాది. ప్రవక్తలు వేశారు పునాదులు. ఇంత కొంచెం చదవం మనం. దాని మీద అపోస్తులు సంఘం కట్టారు. ఆ పునాది మీద మీరంతా ఉన్నారు. మీరంతా క్రీస్తు సంఘ సభ్యులు. సోదరుడు సునీల్ మాట్లాడుతూ చక్కటి మాట చెప్పాడు.
ఏమంటే దేవుని రాజ్యములోని ఒక సభ్యత్వం సంపాదించడం అంటే మాట్లాడండి. పార్లమెంట్లో ఒక సీట్ సంపాదించి గొప్పడు అనుకుంటున్నాను మీరు. ఏమండి లోక్సభలోను రాజ్యసభలోను ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ వస్తేనే గొప్పది అనుకుంటున్నాం మనం. కానీ దేవుని రాజ్యములో ఆయన సంఘములో క్రీస్తు సంఘ సభ్యుడు అవ్వటం, ఆ సభ్యత్వం పొందటం అద్భుతం. అర్థమైతే చివరగా ఆయా ఆయా అసత్యాల నుంచి సత్యములకు వచ్చాం మనమంతా. ఒక సత్యాన్ని కనుగొన్నాం మనమంతా. అదే సత్యం ఏంటంటే క్రీస్తు సంఘము, వాక్యానుసారమైన సంఘము, వాక్యం చెప్పిన సంఘం అని కనుగొన్నాం. మళ్ళీ ఏమైపోతుంది తెలుసండి, చాలామంది మా తల్లి సంఘం అంటూ, మా పిల్ల సంఘం అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. చివరికి ఆ చదువు మత్తయి సువార్త యేసుప్రభువు వారు ఎంతటి మహాజ్ఞానం చెప్పాడు చూడండి. చాలు అనుకున్నాను నేను. ఎక్కువ చెప్తే ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది. దేవుని ఆత్మ మనకి ఈ వాక్యాలు సరిపోతాయి అనుకుంటున్నాను నేను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మీరు మనుషుల మీద వేసిన పునాది మీద కట్టబడ్డారా? మనుషుల సిద్ధాంతాల మీద ఉన్నటువంటి సంఘాల మీద కట్టబడ్డారా? లేక అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి క్రీస్తు అనే సంఘము మీద పునాది మీద మీరు కట్టబడ్డారు. 44వ వచనం ఎంత బాగుంది చూడండి. పరలోక రాజ్యం అనగానే సంఘం మర్చిపోకండి. పొలములో దాచబడిన ధనం. సంఘం అంటే దాచబడిన సంఘం. ఇది దాచబడింది. అందుకే లోకాధికారులు ఎవరికి దీన్ని తెలియదు అన్నాడు కుమార్ గారు. లోకాధికారులు ఎవరికి తెలియదు. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు మీరే అనుకోండి, మీరే పెట్టుకోండి, అమ్మయ్య దాచబడిన ధనం దొరికిస్తుంది. తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడిన మర్మం ఏంటకున్నాను ఈ క్రీస్తు. ఆ క్రీస్తు పునాది దేనికి పునాదైనా సంఘమునకు. దాచబడిన ధనం ఎవరంటే క్రీస్తే. తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడ్డాడు ఆయన. మోషేకి ప్రవక్తలకు తెలియలేదు ఆయన అంటే ఎవరో చెప్పారు. కానీ ఏమంటే తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడిన క్రీస్తు దాచబడిన ధనం అలాంటి వాడు ఆయన. పరలోక ధనం కలిగిన వాడు ఆయన. చెప్తున్నాడు ఆయన ఏమన్నాడంటే, ఒక మనుషుడు దాన్ని కనుక్కొని దాన్ని దాచిపెట్టాడు. దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ దగ్గర ముందున్న సిద్ధాంతాలు, ముందున్న సంఘాన్ని విడిచిపెట్టని పెట్టుకుంటారు. అవి విదలేండి. పోరాడండి, నిలబడండి, సత్యం కోసం నిలబడండి. సంఘం కోసం ప్రాణం పెట్టాడు యేసుప్రభువు. సంఘం కోసం పౌలు గారు ప్రాణం పెట్టాడు. అపోస్తలులు తన వంతు బాధ్యతను భుజం మీద తీసుకున్న వాళ్ళంతా సంఘం కొరకు. మనమేంటి కుంటూరు అయిపోయామంతా. మనమేంటి కుంటూరు అయిపోయాం. కుంటూరు అయిపోయాం, అవిటోళ్ళు అయిపోయాం అంతా. అది దాచిపోయాను. అంతా అమ్మాడంటండి. ఏమొద్దు ఇది కూడా మాత్రం పట్టుకోండి, సకలకి పెట్టుకోండి, అన్ని వదిలేసాడు. కనుగొన్న సత్యాన్ని, కనుగొన్న విలువైన ఆస్తిని కొనడానికి ఉన్నవన్నీ విడిచిపెట్టి అమ్మేసి దానిని కొనుక్కున్నాడు. రెండతనే ఆ పొలమును దాచబడినటువంటి ధనం ఉన్నటువంటి పొలాన్ని కొనుక్కున్నాడు. చూసారండి,
ఇంకా క్రీస్తు సంఘంలో ఎలాగ మీరు నిలబడిపోవాలంటే ఏమండి కాంక్రీట్ పిల్లలు అయిపోవాలి. కొబ్బరి పట్టు తాటిపట్టు కాదు. ఏమండి పుచ్చెట్టేసి మునిగిపోతాయి. రెండో వాక్యం 45. మరియు పరలోక రాజ్యం ఎలా ఉందంట? మంచి ముత్యమును కొన వెలుగుతున్నాడట. మీకు దొరికింది. మీరంతా చెప్పండి, మీరంతా సత్యమును కొనుక్కొని వచ్చిన వారు. ముందు ప్రభు తెలియదు, మీకు తెలుసు. అమ్మ మీకు తెలియదు, ప్రభు తెలుసు, కానీ ఏం తెలియదు? సత్యం తెలియదు. మరి ఎంత స్ట్రాంగ్ అయిపోవాలండి మనమంతా? ఎంత స్ట్రాంగ్ అయిపోవాలి? అపవాది మనల్ని పుట్టింది దెబ్బ, మన సేవకులు పుట్టింది దెబ్బ. ఐక్యత విడగొట్టింది, ఐక్యత లేకుండా చేస్తుంది. గమనించండి. పరలోక మంచి ముత్యమును మన విధంగా వర్తనకు పోలి ఉన్నది. అతడు అమూల్యమైన రాయి, అమూల్యమైనటువంటి రాయి వద్దకు వచ్చిన వారు చదువుకున్నాం. అమూల్యమైన రాయి ఎవరంటే ఆ ధనవరుడు యేసుక్రీస్తు వారే. కనుకొని పోయి తన కలిగిన అంతయు అమ్మేశాడు, వదిలేసాడు. అప్పుడు ఆ మంచి ముత్యాన్ని కొనుక్కున్నాడు. అదే రెడ్డి క్రీస్తు. పరలోక రాజ్య సభ్యుడు అయ్యేవారు. ఏమండి పార్లమెంట్ సభ్యుడు కాదు. చివరిగా 51. ఈ ఉపమాలన్నీ చెప్పడేసి ప్రభువారు ముగ్గురు బాగా వినండి. ఈ ఉపమాలన్నీ చెప్పడేసి ప్రభువారు ఇవన్నీ చెప్పారు, మీరు గ్రహించిందిరా? ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పండి, మీరు గ్రహించిందిరా? ఏమరండి బాబా, లోపల ఆకలేస్తుంది, పైన నిద్ర అవుతుంది. మీకు చెప్పంట మా బాధ మీకే తెలియటరా? ఇవ్వాలి కదండి, పిలిచాము, సంవత్సరానికి ఒకసారి పిలిచాం కదండి యానివర్సరీకి. వెళ్ళిపోతాం, అయిపోతుంది కదా, అయిపోయింది. మేలుకోనండి, ప్రపంచం వెళ్ళిపోదాం పరలోకానికి. ఆయన లేకపోతే ఉండబాబు లేకపోతున్నాను కదా. శరీరం బలహీనమే, ఆత్మ సత్యమే. స్తోత్రం. చదవండి 51. వీటన్నిటినీ మీరు గ్రహించి వేసిపోతే ఎంత గొప్పదండి. చదవండి, సువార్త చదవమని ఎక్కువ ఏంటి కదా, సువార్త చదవండి. నేను ఆశ్చర్యపోతుంటాను. ఆయన స్వయంగా మాట్లాడిన బాబీ, స్వయంగా మాట్లాడిన పోతాను. అర్థం కావు, మనసు పెట్టండి. వీటన్నిటినీ మీరు గ్రహించుతారా అని అడిగితే మేము చెప్పారండి. ఏంటి నేను నిద్రలో అడిగితే రాశారంటే మాస్టర్ అంటాను. అంతే గ్రహించని చెప్పేశారు. ఆయన అందువలన మీరు గ్రహించారా? అయితే అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి కూడా ఈ ఉపమానాల యొక్క భావాలు ఎరిగిన ప్రతి వారు ఏమైపోతుంది తెలుసండి? శాస్త్రి అంటే అర్థం ఏంటి? శాస్త్రి అంటే అర్థం ఏంటి? శాస్త్రి అనగానే లేఖని రాసాడు. లేఖని పత్రికలు రాసేవాడట. శాస్త్రి అనగానే పత్రికలు రాసేవాడట. ఈ ఉపమానాల భావాలన్నీ ఎరిగిన వాడే వాడి పత్రిక అయిపోతాడట, బోధిస్తాడట. పత్రిక రాసేవాడు. ఏమండి? ఆ శాస్త్రి తన ధన నిధుల నుంచి కొత్త పదార్థమును పాత పదార్థమును వెలుగులకు తెస్తాడు. ఇంటి యజమానుడు అయిపోతాడట. పరలోక రాజ్యంలో గొప్పవాడు అయిపోతాడట.
శాస్త్రీయతలు వాడు. శిష్యుడు, పరలోక రాజ్యం శిష్యుడు, సభ్యుడు, పౌరుడు అయిన వాడు శాస్త్రి అయిపోయాడట. మీరంతా శాస్త్రులు అయిపోయి ఉండాలి. వాటికి యూదుల్లో శాస్త్రులు కాదండి, యూదులు శాస్త్రులు కాదు. ఏమంటే రాసే పత్రిక రాసేస్తామంట మనం మొత్తానికి. ప్రియులైన చాలు, ఇంకా క్రీస్తు చాలా గొప్పదండి. మాకు అర్థం కాక పట్టించుకోక లోక బాధలు, లోక రోగాలు ఎక్కువైపోయి, మన బాధల కంటే రోగాలు ఎక్కువైపోయి కూడా మనకి ములుగుతూ బండిలో అవుతున్నాం. నాకెంత బరువున్నా లాగేస్తున్నా ఏ పర్లేదు. నా బండి మాత్రం ఎంత బరువున్నా సూపర్ లాగుతున్నాను. లాగండి, పని చేయండి. కాబట్టి క్రీస్తు సంఘము, పౌలు, అపోస్తలుడు, దేవుడు, ప్రవక్తలు, క్రీస్తు వేయబడినటువంటి సంఘం ఏంటంటే క్రీస్తు సంఘం. మర్చిపోకండి, ఆ సంఘంలో మీరు సభ్యులుగా ఉన్నారు. చాలా గొప్పవారు. మంచి సంఘాన్ని కొనుక్కున్నారు మీరు. అన్ని వచ్చి విడిచిపెట్టి వచ్చారు. మళ్ళా వాటి వెలకండి, చెప్పండి, 10 మంది చెప్పండి, పత్రిక అయిపోండి. మీరే టక సంఘాన్ని గురించి గొప్పగా మాట్లాడండి, బోధించండి, రప్పించండి, సభ్యులుగా చేయండి, స్వస్థలుగా పిలవబడండి, ఇంటి యజమానులు అయిపోండి. సంఘం ఈ పని చేయడానికి ప్రియులుగా మరి మీటింగ్ డ్యూటీ ఆదివారం కూడా చెప్తాను. ఇప్పుడు కొంతమంది వచ్చారు కాబట్టి వెళ్ళేటప్పుడునైనా మీ ఊరికి కొన్ని పోస్టర్లు పట్టుకెళ్ళిపోండి. ఇప్పుడే కనీసం 6 రోజుల ముందుగా అంటించాలని కోరుతూ ఉన్నాను. ఇక్కడ రెండోది ఏంటంటే శ్రీకాంత్ కొంచెం లైటింగ్ ఇక్కడంతా కొంచెం చూడండి. మీకు కొంచెం ఎలక్ట్రిషన్ వచ్చు కదా, కొంచెం వచ్చా, పూర్తికొచ్చా వచ్చు. థ్యాంక్ యూ. కొంచెం మా వాడు కూడా ఉంటాడు కాబట్టి సౌండ్ సిస్టమ్, లైటింగ్ పైన కూడా కట్టాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఆరకపోతే పైన కింద పెట్టుకోవాలి మనం. కాబట్టి